ఇక నేను కాదు కానీ మా అయ్య వస్తాడు అప్పజెప్పురు అని ఈయన బయలుదేరాను. మరి దీనికి కారణం ఏంది? రెండోగా ఆయన అంటాడు, అసలు కేసీఆర్ చాలా దూరదృష్టితోని ముందు చూపుతోటి కాళేశ్వరం కట్టిండు, కరువు వచ్చినప్పుడు ప్రజలకు వనుకొస్తుందని. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఆయన గారికి, తాటి చెట్టులాగా పెరిగితే సరిపోదు, తలకాయలు ఏమన్నా గుజ్జు ఉండాలి. ఎందుకంటూ నీ మాట అంటే ఎల్నినో ద్వారా కరువు వస్తే వర్షాలు లేవు, వరదలు లేదు, తుఫాన్ లేదు, నీళ్ళే లేవు. మేడిగడ్డ అన్నారం సుందిలో ఎత్తేది ఎట్లనే? ఇవి కట్టింది దేంది? వరద నీళ్లు, గోదావరిలో వరద నీళ్లు ఉధృతంగా వచ్చినప్పుడు ఎత్తి కట్టిరు. అంతేనా మిత్రులారా? ఇదేంది? దీని బేస్ ఏంది? ఫ్లడ్ వస్తుంది, ఫ్లడ్ వచ్చినప్పుడు వరద జలాలు 90 రోజులు వస్తాయి, 90 రోజులలో రోజుకు 2 TMCలు అయితే 180 TMCలు తీసుకెళ్లి వేరే వేరే రిజర్వాయర్లలో మనం పోసుకోవాలనేది కదా మొత్తం ఈ ప్రాజెక్టు యొక్క ఫిలాసఫీ. మొత్తం స్థూలంగా ఈ ప్రాజెక్టు యొక్క ఆలోచన, అంచనా, నిర్మాణం ఉధృతంగా వరద జలాలు వచ్చినప్పుడు ఆ వరద జలాలు పోయి బంగాళాఖాతంలో కలవకుండా ఎంబడెంబడి వెతుకొని పక్కకు తీసుకెళ్ళి దాచిపెట్టుకోవాలనేది పెట్టినాం. ఎలినో వచ్చి కరువు వచ్చింది, వర్షాలు వస్తలేవు అంటే చూసినావా మా మామ ఎంత మేధావి, వర్షాలు రానప్పుడు కూడా మేడిగడ్డలు నీళ్ళు ఎత్తిపోయినకే డిజైన్ చేసిండు అని అల్లుడు చెప్తుండు. ఏమన్నా అసలు అంటే బేసిక్ సెన్స్ ఆర్ కామన్ సెన్స్ ఆర్ అసలు కనీస అవగాహన పరిజ్ఞానం ఉన్నోడన్న మాట్లాడే మాటలేనా? ఇక అమాయకంగా ఉన్నోళ్ళు ఉంటే అరే నిజంగానే ఇక్కడంతా కరువు వచ్చింది, మేడిగడ్డ సుందిల్ల అన్నారం నుంచి నీళ్ళు ఎత్తిపోసి ఉంటే మాకందరికి నీళ్ళు వచ్చాయి కదా అని ఉత్తర తెలంగాణ రైతులందరినీ భ్రమలు కల్పించడానికి. వాస్తవాలు అన్నీ మాట్లాడినాక ఒకవేళ అసెంబ్లీలో చంద్రశేఖరరావు గారికి ఎందుకు ఇవ్వాలని చంద్రశేఖరరావు గారు కన్విన్స్ చేసిందంటే 100% చంద్రశేఖరరావు గారికి అప్పచెప్తాం. మొత్తం 3 అప్పచెప్తాం, రాబోయే 3 ఏళ్ళు అప్పచెప్తాం. ఏం చేస్తాడు శని? వారం రోజులు కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్ఎన్టీని లేకపోతే మిగతా వాళ్ళని కాంట్రాక్టర్లను తీసేసి హోల్సేల్గా మేజర్ కాంట్రాక్టర్ కింద ఈయనని ఇచ్చేసి ఈయన కింద వాళ్ళందరిని అపాయింట్ చేసి మొత్తం ఆయనకే అప్పచెప్తాం. ఉన్నోళ్ళందరినీ 60C కింద టర్మినేట్ చేస్తావా, లేకుంటే ఆయన కింద వాళ్ళని చేసి ఈయన మొత్తాన్ని హెడ్ ఆఫ్ ద కాంట్రాక్టర్గా చేసి వాళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళే కదా. ఆయన కావాల్సిన వాళ్ళు అందరినీ పెట్టుకొని దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తాడో చేయమనుండ్రి. ఇప్పుడు నిజంగానే చంద్రశేఖరరావు గారి వాదనలో బలం ఉంటే, చంద్రశేఖరరావు గారు ఏ తప్పు పాల్పడకపోతే, ప్రమాదం జరిగితే చంద్రశేఖరరావు గారు సభ ఎప్పుడు కోరుకుంటప్పుడు నేను పర్సనల్గా స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి సభ పెడతా. వారు కోరుకున్న రోజు శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తాం, శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. చంద్రశేఖరరావు గారికి ప్రత్యేక అనుమతి ఇస్తాం మండలికి. వారు పోయి అక్కడ ఉండి మండలి ఉండే సభ్యులను కూడా, లేకపోతే జాయింట్ సెషన్ పెడతాం ఒకటేసారి. స్పీకర్ గారిని కౌన్సిల్ చైర్మన్ రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలను జాయింట్ సెషన్ పెట్టి ఈ ప్రాజెక్టు మీద కూలంకషంగా చర్చ చేద్దాం వన్స్ ఫర్ ఆల్. నిజంగానే మా అనుభవంలో ఏమైనా మేము తీసుకునే నిర్ణయాల ఆలస్యం ఉంటే వారిని కన్విన్స్ చేయమనుండ్రి. ఎక్స్పర్ట్స్ని కూడా అలౌ చేద్దాము. అడ్వకేట్ జనరల్ ఇట్లా ఎక్స్పర్ట్స్ని మనం సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ని కూడా హౌస్లోకి విత్ స్పీకర్ పర్మిషన్ ఆర్ కౌన్సిల్ చైర్మన్ పర్మిషన్ మనం అలౌ చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ని, అడ్వకేట్ జనరల్ని సభలోకి పిలిచి జాయింట్ సెషన్ ఏర్పాటు చేసి వన్స్ ఫర్ ఆల్ చర్చ చేద్దాం. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉంది. ఇక్కడ ఉన్న మిత్రులకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీలో ఉన్న రూమ్ గుంజుకొని రూమ్ లేకుండా చేసినావు. నీకు కనీస విజ్ఞత లేదు, సంస్కారం లేదు. నీకు మేము జాల్ పెట్టు. ఎప్పుడు పెట్టావు అసెంబ్లీ? వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్. పెట్టు, ఎప్పుడు పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. దేని మీద మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే పెట్టు. ఇంకో మాట అన్నావు కదా, అది కూడా సర్కాస్టిక్గా మాట్లాడిండు. నిన్ను పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్తో గురించి మాట్లాడేది? ఇది నీ విజ్ఞతనా? నేను సవాల్ వేస్తున్నా. ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. కారు, ఫ్యూను, జీతం, ఫ్యాను ఏమొద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం.
పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎందుకు ఈ మాటలు మాట్లాడుతావు నువ్వు? సిస్టమ్ ఈజ్ రెడీ, నీళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. నువ్వు చిల్లర రాజకీయాల కోసం మాట్లాడుతున్నావు. తల్లిదండ్రులు కావాలని మీ కలను నిజం చేసుకోండి. IVF ప్యాకేజీపై 25,000 రూపాయలు డిస్కౌంట్, ఉచిత స్పెషలిస్ట్ కన్సల్టేషన్ మరియు ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.